ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రైతు సంఘాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతు సంఘాలు, ప్రతిపక్షాలకు సంబంధించిన రైతు సంఘాలు, అదేవిధంగా మిత్రపక్షానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన రైతు సంఘాలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా పట్టుసీమ ప్రాజెక్ట్ని కనీసం పునరాలోచన చేయకోకుండా, వీళ్ళందరూ అభ్యంతరాలు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయకోకుండా, చర్చించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీని మీద రైతులకి, రైతు సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మూలంగా పోలవరం మరుగున పడే అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పోలవరం అనేది కృష్ణా డెల్టా రైతాంగానికి కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, ఇదంతా కూడా ఒక చిరకాల వాంఛ. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి వచ్చిన నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, రైతులు అందరూ కూడా ఈ ప్రాజెక్టు రావాలి, ఇది వస్తేనే ఈ ప్రాంత ప్రజల రైతుల సమస్యలు తీరుతాయని చెప్పేసి పోరాటాలు చేసిన చరిత్ర కూడా ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసి తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాటివేస్తాం కూడా జరిగింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే తెలుగుదేశం నాయకులే కొంతమంది చెప్తా ఉన్నారు, 2004 ఎన్నికల ముందు బలవంత పెట్టి మీరు పోలవరంకి శంకుస్థాపన చేయండి, తర్వాత చూద్దాం మనం పర్మిషన్స్ కానీ లేకపోతే దానికి బడ్జెట్ కానీ అని చెప్పేసి వాళ్ళ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేసినా కూడా దాని మీద పూర్తి వ్యతిరేకత చూపించి కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఒక రూపు తీసుకురావటం కానివ్వండి, అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఒక క్రమ పద్ధతిలో అధిగమించుకుంటూ ఎట్ ది సేమ్ టైం ఆ ప్రాజెక్టుకి కావాల్సిన పనులు చేయటం కూడా జరిగింది. ఆ రోజు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ని తవ్వుతానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి గారు ఏదో దాంట్లో ధనాన్ని ముడుపుల కోసం తవ్వుతున్నారని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ కాలంలోనే ఉపయోగించుకుని ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. ఎంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే, ప్రతిపక్షాలు, స్వపక్షీయులు, మిత్రపక్షాలు, రైతు సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పక్షం ఒక విధంగా ఆలోచిస్తే ప్రతిపక్షాలు కానీ లేకపోతే వేరేగా ఆలోచన చేయొచ్చు. చేసినంత మాత్రాన మీ మాట వినక్కర్లేదని చెప్పేసి మొండికే వెళ్తాం అనేది అప్రజాస్వామికం. ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీని తీసుకున్నా కూడా భూసేకరణ బిల్లు మీద తీవ్ర వ్యతిరేకత దేశం అంతా కూడా వ్యక్తమైంది. ఏం చేస్తున్నారు ఆ ప్రభుత్వం? ప్రతిపక్షాలు సూచించిన కొన్నిటిని మోడిఫికేషన్, అమెండ్మెంట్స్ చేయటం కానీ, లేదు ప్రతిపక్షాలతో చర్చించడానికి సిద్ధపడటం కానీ, లేదా బిల్లు మీద పూర్తిగా చర్చించి బయట కూడా, ఒకవేళ అసెంబ్లీలోనూ, పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ కాకుండా బయటనే చర్చించడానికి వాళ్ళకున్న అనుమానాలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం కూడా మనం పేపర్లో చూస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ఏమైనా అనుకోండి, నాకు అనవసరం, నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళటం అనేది చాలా అనుమానాలకి దారి చేస్తూ ఉంది. అటు రాజధాని మీద అదే విధంగా చేశారు, ఇప్పుడు పట్టుసీమ మీద కూడా ఇదే చేస్తా ఉన్నారు. ఏదైనా చేస్తే ప్రతిపక్షం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రాజకీయ దాడి చేయడానికి లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పట్టుసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాయలసీమ ప్రజలకి నీళ్లు వస్తే తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, ఎట్లాగో ముందుకు వెళ్తున్నావు,
కానీ కనీసం ప్రతిపక్షాలని, రైతుల్ని, వాళ్ళ అభ్యంతరాలు ఏమిటి, ఈ ప్రాజెక్టు ఎందుకు సాగలేదు, దీని మూలంగా పోలవరానికి ఏమిటి నష్టం అనే వాటి మీద మరొకసారి ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు పట్టిసీమ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు, శంకుస్థాపన. ఇది సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు శాసనసభలోనూ బయట కూడా. మేము అడుగుతా ఉన్నాం, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? మీరు ఏదైతే కాలాలను ఉపయోగించుకుని నీళ్లను కృష్ణా డెల్టాకి మరల్చాలని అనుకుంటున్నారో ఆ కాలాల పరిస్థితి ఏమిటి? అంతేకాకుండా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు వినియోగించుకుని రాయలసీమకి సంవత్సరంలో సస్యశ్యామలం చేసేస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ కాలాల పరిస్థితి ఏమిటి? దీని మూలంగా పోలవరం ప్రాజెక్టు వెనకపడితే దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు అనేది మా ప్రశ్న. ఈరోజు ఒక సంవత్సరంలో చేసేస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరంలో కృష్ణా డెల్టాకి నీళ్లు, అదేవిధంగా రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లిపోయి సస్యశ్యామలం చేస్తాం, రాయలసీమలో కరువు పరిస్థితిని పూర్తిగా తొలగించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే పట్టిసీమలో లిఫ్ట్ చేస్తారంటున్నారో 180 కిలోమీటర్లు ఉన్న కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు తీసుకురావాలి. ఆ కుడి కాలువ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపు 1700 ఎకరాల్లో వివిధ కేసులు కోర్టులు, హైకోర్టులో పెండింగ్ ఉంది. సంవత్సరంలో ఈ సమస్యల్ని పరిష్కరించడం సాధ్యమైద్దా? సాధ్యమయ్యేట్లయితే నీకు ఎప్పుడో ఈ పోలవరం ప్రాజెక్టు మన పట్టిసీమ గురించి ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఈ 6 నెలల్లో కానీ లేకపోతే సంవత్సరంలో కానీ మీరు వాటిని పరిష్కరించడానికి కృషి చేయలేదు, లేకపోతే పరిష్కరించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా దాని మీద వివిధ స్ట్రక్చర్లు రావాలి, బ్రిడ్జెస్ కానీ, డబుల్ లైన్ బ్రిడ్జ్లు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న రెగ్యులేటర్ కానివ్వండి, ఏదైనా కానీ. దాదాపు 50% స్ట్రక్చర్స్ ఏదైతే దాదాపు 40-50 కిలోమీటర్ల కాలం ఉందో అది కనీసం ప్రారంభోత్సవం కూడా చేయాల, అంటే పని మొదలు పెట్టలేదు. ఎందుకంటే కోర్టులో లిటిగేషన్ కానివ్వండి, ఒక దాదాపు 10 కిలోమీటర్ల వరకు రఫ్గా 7-8 కిలోమీటర్లు ఫారెస్ట్ ల్యాండ్స్, అదేవిధంగా ట్రైబల్ ల్యాండ్స్ ఉండటం మూలంగా వాటికి ఇప్పుడు దాకా కూడా క్లియరెన్స్ రాలా. కనీసం నువ్వు ఫారెస్ట్ క్లియరెన్స్ అని తెచ్చుంటే, ఎందుకంటే మీ మిత్రపక్షమే అధికారులు ఉంది కాబట్టి ఇగో నేను ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చానని చెప్పినట్టయితే సరే నీ ప్రయత్నం గురించి అందరూ ఆలోచిస్తానికి అవకాశం ఉండేది. ఈ రోజు వరకు ఆ క్లియరెన్స్ కూడా లేదు. ఆ 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల కాలువ సంగతి ఆ స్ట్రక్చర్స్ పక్కన పెడితే 2 ముఖ్యమైన స్ట్రక్చర్స్ అక్విడెక్ట్స్, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అక్విడెక్ట్లు రామిలేరు, తమ్మిలేరు మీద. వాటి పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఈ రోజు వరకు కనీసం డిజైన్స్ కూడా చేయలే. డిజైన్స్ చేసి టెండర్ పిలుస్తానికి టెండర్ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేయాల. టెండర్ డాక్యుమెంట్స్ టెండర్ అలాట్ అయిన తర్వాత కనీసం సంవత్సరంన్నర కంటే తక్కువ కాలం కాదు, ఏది యుద్ధ ప్రాతిపదిక చేస్తే కనీసం 2 సంవత్సరాలు అయితే మరి పట్టిసీమకి ఎందుకు 22% ఇచ్చి వాళ్ళకి అంత అడావిడిగా మీరు టెండర్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. మాట్లాడితే అంటున్నారు మేము గుండెల్లో నిద్రపోతాం, లేకపోతే పట్టిసీమలో నిద్రపోతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. గుండెల్లో నిద్రపోయినంత మాత్రాన, లేకపోతే పట్టిసీమ దగ్గర పడుకున్నంత మాత్రాన సాధ్యం కాదు ఇది. ఇక్కడ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్స్ వేయించి టెండర్లు పిలిపించినట్లయితే మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటానికో లేకపోతే ఆలోచిస్తానికో ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ నువ్వు పట్టిసీమ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి నువ్వు ఇచ్చిన 22% అధికంగా ఇచ్చిన ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని సరిచేసుకుంటానికి నువ్వు చెప్పడ్డ తాపత్రయం ఆ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టలేదనేది వాస్తవం. ఈరోజు ఇంకపోతే రాయలసీమ అంటున్నారు. రాయలసీమకి ఏ విధంగా తీసుకెళ్తారంటే దాదాపు 80 టీఎంసీని మేము తీసుకెళ్లిపోతాం. మొత్తం అసలు కృష్ణా రాయలసీమకి ముద్దుబిడ్డ నేనే అన్న విధంగా మాట్లాడుతున్నారు. గత 9 సంవత్సరాలు ఇంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 పెట్టలే. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకాలన్నింటినీ నేను పూర్తి చేసి నేనే హీరోని అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను, తప్పలేదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే హందీ నివా స్కీమ్ ఉంది, దాంట్లో 12 పంపులు కమిషన్ చేస్తే
కేవలం 4 పంపులు మాత్రమే వాటర్ని లిఫ్ట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ కాలువల్లో 12 పంపులు పనిచేస్తే నీళ్లు తీసుకెళ్లే అవకాశం లేదు. ఆ కాలువలు పూర్తి కాల. ఇప్పటికే చాలాసార్లు అంద్రీనివాకి గండి కూడా పడింది. ఎందుకంటే కాలువలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి. అంతేకాకుండా అంద్రీనివా స్కీమ్ ఎప్పుడు పూర్తవుతుందంటే, దానికి డిజైన్ చేసిన వాటర్ ఎప్పుడు వెళ్తుందంటే, దానికి కావాల్సిన లైనింగ్ పనులు పూర్తి చేస్తేనే దానికి డిజైన్ కెపాసిటీ వాటర్ వెళ్తుంది. లైనింగ్ చేసే వరకు కూడా ఆ వాటర్ పూర్తిగా వెళ్ళదు. ఈ రోజుకి కేవలం 25 నుంచి 35% వాటర్ మాత్రమే వెళ్తుంది. ఏది 10 టీఎంసీలో. కనీసం ఈ సంవత్సరంలో రాయలసీమ గురించి అంత తాపత్రయపడి మొసలు కన్నీరు కారుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి లైనింగ్కి కావాల్సిన టెండర్లు కూడా ఈ రోజు వరకు ఫైనలైజ్ చేయలేదు. టెండర్లు కనీసం పిలవను కూడా పిలవలేదు. మరి నువ్వు ఎట్లా తీసుకెళ్తారు? ఈరోజు గాలి నది జిఎన్ఎస్ఎస్ ఉంది, గాలేరు నగరి స్కీమ్. ఆ కాలం పూర్తి చేస్తానికి కనీసం 1.5 నుంచి 2 సంవత్సరాలకు తక్కువ కాలం పడుతుందని చెప్పేసి ఆ ప్రభుత్వ ఇంజనీర్లే చెబుతా ఉన్నారు. మరి ఏ విధంగా తీసుకెళ్తారు? మీ జిఎన్ఎస్ఎస్ దాదాపు 27 క్యూసెక్లు అనుకుంటా నాకు తెలిసి, రఫ్గా సబ్జెక్టు కరెక్షన్. అది తీసుకెళ్ళలేక కేవలం 500 క్యూసెక్లు మాత్రమే ఎస్ఎల్బిసి ద్వారా తీసుకెళ్తా ఉన్నారు. మరి ఏ విధంగా తీసుకెళ్తావు? నిజంగా రాయలసీమ మీద వలకబోస్తున్న ప్రేమ నిజమైనట్లయితే నువ్వు ఈ పాటికే దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తాం, కానీ దానికి కావాల్సిన ఇంకా టెండర్స్ అన్ని పూర్తి చేసి పనులు వేగవంతం చేయటం కానీ చేసినట్లయితే రాయలసీమ మీద నీకు ప్రేమ ఉందేమని చెప్పేసి ఆలోచించుకోవడానికి అవకాశం ఉండేది. అది చేయలే. రాయలసీమ ప్రాజెక్ట్ అన్ని కూడా కనీసం 2 సంవత్సరాలు. ఏది ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తుంటే ఆ రాయలసీమకు సంబంధించిన జిఎన్ఎస్ఎస్ కానీ లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ పూర్తయ్యే 2 సంవత్సరాలు పూర్తయ్యే దాఖలాలు కూడా లేవు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ చూస్తే. మరి అదేవిధంగా ఈ రైట్ కెనాల్ పరిస్థితి చూస్తే అది అట్లాగే ఉంది. ఇక పోనీ నీటి గురించి చెప్తున్నారు. మేము 3000 క్యూసెక్లు టీఎంసీలు నీళ్లు వృధాకపోతా ఉంటే ఆ నీళ్ళని తీసుకొచ్చి మేము రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆలోచన చేస్తే ఈ ప్రతిపక్షం బురజల్లుతానికి ఆ ప్రాజెక్టును ఆపుతానికి ప్రయత్నం చేస్తుందని నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. ఈ 3000 టీఎంసీలు అనేది 2000 నుంచి 2004 నుంచి 2013లోనే కాదు, గత 95, 96, 97, 99, 2004 వరకు కూడా ఈ 3000 టీఎంసీలు కాదు, కొన్నిసార్లు 5000 టీఎంసీలు కూడా పోయిన దాఖలాలు ఉన్నాయి. మరి ఆ రోజు నువ్వు ఈ వరద నీరు గురించి కానీ ఎందుకు ఆలోచన చేయలేదో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, 190 రోజులు అని చెప్పేసి 190 రోజులు వరద నీళ్లు ఉంటాయి గోదావరిలో. ఆ నీటిని తీసుకొచ్చి మేము కృష్ణా డెల్టాలో వదులుతామని చెప్తా ఉన్నారు. ఆ 190 రోజులు అనేది శుద్ధ అబద్ధం. మీరు లెక్కలు తీసుకున్న ఆఖరికి ఆ ప్రభుత్వ ఇంజనీర్లు అడిగినా కూడా కనీసం 50 నుంచి 70 రోజులకి మించి ఈ వరద నీళ్లు ఉండదు. కృష్ణా డెల్టాకి ఎప్పుడు కావాలంటే నీళ్లు? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఖరీఫ్. మీరు జీవోలను చెప్పారు కృష్ణా డెల్టా రబీకి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పేసి. అంటే మీరు ఇచ్చేది ఎప్పుడు? ఖరీఫ్కి ఇస్తారు. ఖరీఫ్కి ఎప్పుడు కావాలండి? జూన్ నుంచి నవంబర్ వరకు. దాంట్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మా కృష్ణా నదులకే వరద వచ్చే పరిస్థితి ఉంది. ఆ నెలల్లో కావాల్సిన నీళ్ళ కంటే చాలా ఎక్కువ నీళ్లు సముద్రంలోకి కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పంపించేస్తా ఉన్నాం. మీరు తీసుకుంటే గత సంవత్సరం తీసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో, ఎందుకంటే అప్పుడే నీళ్లు ఎక్కువ కావాల్సింది, ఆగస్టులో 35 టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారు. ఏది? ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. సెప్టెంబర్లో 124 టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారు. నవంబర్లో, అక్టోబర్లో 156 టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారు. నవంబర్లో 14 టీఎంసీలు. ఇన్ని నీళ్ళని సముద్రంలోకి వదిలేస్తా ఉంటే మీరు గోదావరిలో వరదను తీసుకొచ్చి మళ్ళీ కృష్ణాలో ఎక్కడ కలుపుతారు మీరు? పోనీ ఎక్కడైనా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే ప్రకాశం బ్యారేజ్లో మ్యాక్సిమం 2.93 టీఎంసీస్ కంటే ఎక్కువ స్టోరేజ్ లేదు. ఇప్పుడు సిల్టప్ అయిపోయి అది కూడా అయ్యే అవకాశం కనపడతా ఉండలేదు. కాబట్టి మీరు తీసుకొచ్చే ఒక 30 రోజుల్లో జూన్ మాసంలోనో అప్పుడు గోదావరిలో కూడా అవసరం ఉంటుందని చెప్పేసి అక్కడ రైతులందరూ కూడా గొడవ చేస్తా ఉన్నారు. వీటన్నిటిని ఇట్లా వదిలేస్తే కొన్ని డ్రాట్ ఇయర్స్ ఉంటుంది. డ్రాట్ ఇయర్స్లో 854 లెవెల్ని మెయింటైన్ చేస్తానికే
కష్టపడుతుంది. తెలంగాణతోనూ ఆంధ్రతోనూ గొడవ ఉంది. 854 కంటే కూడా కింద దించేస్తామని చెప్పేసి 854 అడుగులు మెయింటైన్ చేయకపోతే రాయలసీమకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. రేపు డ్రాట్ ఇయర్స్లో మీరు అంటున్నారు ఏది 181 టీఎంసీలు ఏదైతే కృష్ణా డెల్టాకి ఎలాట్ ఉందో దాంట్లో 80 టీఎంసీలు మేము అటు పంపించేస్తాము, మిగతా వాటర్ తీసుకొస్తామంటున్నారు. రేపు కరువు పరిస్థితుల్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మీ సమస్య మాకు అనవసరం, మా పవర్ జనరేషన్ మాకు కావాలి అని చెప్పేసి శ్రీశైలం దగ్గర నాగార్జున దగ్గర జల విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ నీటినంతటిని కూడా ఎక్కడికి పంపిస్తుంది ఈ ప్రభుత్వం? దాన్ని మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించాలి కదా. ఆ రోజు మళ్ళీ ఈ ప్రాజెక్టు యొక్క ఉపయోగం ఏమిటనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఉండగా కేవలం ఇది రైతుల గురించి కంటే కూడా, కృష్ణా డెల్టా గురించి కంటే కూడా, రాయలసీమ గురించి కంటే కూడా వాళ్ళ ఏదో ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్మెంట్ కోసమే ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న ఒక పేపర్లో వచ్చింది, రైతు గుండె ఆగిందని చెప్పేసి. ఏమిటి? పట్టుసీమ దగ్గర భూసేకరణ 250 ఎకరాల దాకా చేయాల్సి వస్తే దాంట్లో ఒక రైతు నేను భూమి ఇవ్వనని చెప్పేసి ఆయన హఠాన్ మరణం పొందారు. భూసేకరణ ఎన్ని రోజులు చేస్తారు మీరు? భూసేకరణ చేస్తానికి కనీసం 6-7 నెలలు పడుతుంది కదా. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఆ ప్రొసీజర్స్ ప్రకారం కూడా మీరు కేవలం ఇదంతా కూడా ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి ముడుపుల కోసమే, ఇది దోపిడీ కోసమే ప్రాజెక్టు చేస్తున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తున్నాను. మనం ఒక చిన్న మోటార్ని డిజైన్ చేయాలంటే కనీసం ఒక 5 నెలలు అయితే కానీ మేము మోటార్ ఇవ్వలేమని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ చెప్తారు. ఇంత పెద్ద మోటార్స్ని కనీసం ఏ లెవెల్లో ఒకవేళ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే టెండర్ పిలిచిన తర్వాతే లెవెల్స్ ఎంత, ఏ లెవెల్లో పెట్టాలి, లేకపోతే మోటార్లు ఎక్కడ బిగించాలి, లేకపోతే ఆ రివర్ బెడ్ ఎంత అనేది ఆలోచన చేస్తారు. కానీ ప్రభుత్వం ఏదో ఎన్నికలు రాకముందే ఆలోచన చేసుకున్నట్టు, ఎన్నికలు అయిపోగానే కమిట్మెంట్ అయిపోయినట్టు, ఆ మోటార్లు కూడా అప్పటి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టి ఇప్పటికి రెడీగా ఉన్నట్టు ఈ ప్రాజెక్ట్ అంతా చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈ స్థాయి మోటార్లని ఎవరిని అడిగినా కూడా కనీసం సంవత్సరం సమయం లేకోకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేమని చెప్పేసి పెద్ద పెద్ద కిర్లోస్కర్ కానీ లేకపోతే ఫారిన్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏమిటో 6 నెలలకి రెడీమేడ్ ఏదో షాప్లో కొనుక్కొచ్చినట్టు మోటార్లు రెడీగా ఉన్నట్టు ఉంటున్నాయి. దాని మీద కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సిబిఐని పెట్టుకోవడం, ఎందుకంటే పోలవరం కోసం డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ అయింది, ఏ విధంగా మోటార్లు అన్నింటినీ కూడా 6 నెలల్లో తయారు చేయగల ఈ స్థాయి మోటార్లని డిజైన్స్ లేకోకుండా ఏమీ లేకోకుండా టెండర్స్ ఇచ్చిన తర్వాత డిజైన్ చేస్తారు ఎవరైనా సరే, లేకోకుండా మోటార్లు రెడీగా ఉన్నాయని చెప్పేసి ఏ విధంగా చెప్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇంత పెద్దగా మాట్లాడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం పులిచింతల కేవలం 12 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేయగలుగుతా ఉంది. ఎందుకంటే R&R ఇవ్వలేదు. 40 టీఎంసీలు స్టోరేజ్ చేయాలంటే కనుక తెలంగాణ ప్రాంతంలో, కొన్ని గుంటూరు జిల్లా ప్రాంతంలో కొన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ R&R కోసం 270-280 కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం 170 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కేటాయించి చేతులు దులుపుకుంటుంటే అసలు ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ లేకపోతే ముడుపుల మీద ప్రేమ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తాను. దయచేసి మరి పోలవరం ప్రాజెక్టు కూడా గండి ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆలోచన చేస్తున్నారని కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ వాదులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది కాంగ్రెస్ కానీ లేదు టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ పోలవరం ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొట్టమొదటి నుంచి కూడా. సో ఆ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ విధంగా పట్టించడం ద్వారా మరి దృష్టి మళ్లించి పోలవరాన్ని పక్కన పెట్టడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈరోజు ప్రజల్లో అనుమానం మొదలవుతా ఉంది. ఈరోజు కుడికాలోకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు, రేపు ఎడంకాలో కూడా మేము వరద నీళ్ళ నుంచి తీసుకుంటామని చెప్పేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి తర్వాత ఈ పోలవరం అవసరం లేదు, ఈ వేరే రాష్ట్రాలతో గొడవ అక్కర్లేదని చెప్పేసి చేతులు దులుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి రైతులు భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. రేపు అంతేకాకుండా ఎవరైతే ఈ ముంపు ప్రాంతాల గురించి ఇతర రాష్ట్రాలు గొడవ పెడతా ఉన్నాయో లేకపోతే కోర్టుల్లో కేసులు వేస్తున్నారో వాళ్ళు వచ్చి మీరు ఏదైతే పోలవరంతో సాధించాలనుకుంటున్నారో
ఆ లక్ష్యాలన్నీ కూడా పట్టిసీమ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ ద్వారా సాధించే అవకాశం ఉంది కాబట్టి మా ప్రాంతాలను ఎందుకు ముంపు చేస్తారని కొత్తగా ఒక లిటిగేషన్ ప్రారంభిస్తారని కూడా ఒక అవకాశం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పోలవరాన్ని మరుగున పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చూస్తే కూడా ఇదే అనుమానం కలుగుతా ఉంది. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే 16 వేల కోట్లు అన్నారు, అంటే దాదాపు 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టేటట్టు 10,000 కోట్లు అవుతుంది. సో ఇంత పెద్ద ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కేటాయింపులు చూస్తే కూడా వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి కానీ లేకపోతే ఏదైనా ఉందేమో అని కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని చెప్పేసిన ప్రాజెక్ట్ని కేవలం 250 కోట్లు 100 కోట్ల కోట కేటాయించి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేము 4 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పేసి. ఆ 4 సంవత్సరాల్లో ఈ పట్టిసీమ పూర్తి అవడానికి అనేక అడ్డంకులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అవసరమైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసినా కూడా 1 సంవత్సరం కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎడాపెడా విభజన చేశారు, రాష్ట్రాన్ని అదుగదుపాలు చేశారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం కోసం 1,300 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అది అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఈ పట్టిసీమని కేవలం ముడుపుల కోసం తప్పితే రాయలసీమ కోసం కానీ లేకపోతే కృష్ణా డెల్టా కోసం కాదని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకిస్తున్న అన్ని రాజకీయ పక్షాలని, రైతు సంఘాలని అందరిని కూర్చోబెట్టి చర్చించి వాళ్ళ అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.